అనడాలే. నేను అనే వస్తువు ఇందులో ఉన్నప్పుడు శరీరంలో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. నేను అనేది ఉన్నప్పుడు ఈ శరీరానికి తెలివి ఉంటుంది, జ్ఞానం అనేది ఉంటుంది. శవానికి జ్ఞానం ఉండదు, దేహం పడి ఉంటుంది, దానికి జ్ఞానం ఉండదు. ఆ నేను అనేది ఉన్నదే, అది ఉన్నప్పుడు జ్ఞానం శరీరంలో కనపడుతుంది. ఇది ఫలానా వస్తువు, ఇది కలవ, ఇది చెంబు, ఇది మైకు, ఇది బల్ల, ఇది గుడ్డ అని తెలిసి చెబుతుంది. ఆ తెలివి నేను అనేది లేనప్పుడు లేకుండా పోతుంది. కాబట్టి ఈ తెలివి జ్ఞానం అనేది ఎవరిది? అది శరీరాన్ని కాదు. ఆ జ్ఞానం శరీరాన్ని అయితే శవం పడి ఉన్నది కదా, శరీరం పడి ఉంది. అప్పుడు అది తన తెలివిని ప్రకటించాలి. తెలివి అందులో లేదు, తెలివి గల వస్తువు వెళ్ళిపోయింది. అందుకని నేను అనేది తెలివి కలిగిన వస్తువు అని మనకు అర్థం అవుతుంది. నేను పోతే దాంతోపాటు దాని తెలివి కూడా పోతుంది. వస్తువు ఉన్నంత వరకు దాని గుణాలు ఉంటాయి. ఇప్పుడు యజ్ఞకుండంలో పైకి నిప్పు కనపడటంలే, మనం చేయి పెడతాం, కాలుతుంది. నిప్పు పైకి కనపడకపోయినప్పటికీ పైన బూడిద కట్టి ఉంటుంది. చేయి పెడితే కాలుతుంది అనుకోండి. కాలితే ఈ కాలే గుణం నిప్పుది. అందుకని కాలుతుంది అంటే అందులో నిప్పు ఉంది అనుకుంటాం. ఆ కాలడం లేకపోతే నిప్పు లేదంట. అట్లా వస్తువు ఉన్నప్పుడు దాని గుణం ఉంటుంది, ఆ వస్తువు లేకపోతే దాని గుణం లేకుండా పోతుంది. అలాగే నేను అనేది శరీరంలో ఉన్నప్పుడు తెలివి ఉంటుంది. నేను అనేది శరీరంలో ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని కోరికలు కూడా ఉంటాయి. మనిషి బ్రతికున్నప్పుడు నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు మోటార్ కావాలి అని కోరత. ఈ కోరిక అనేది శరీరం చచ్చి పడి ఉంటుంది అనుకోండి, దానికి లేదు. ఆ పడి ఉన్నటువంటి శవాన్ని ఇప్పుడు నీకేం కావాలి, ఏం గుడ్డ కప్పాలి నిన్ను అని అడగండి. నాకు పట్టు గుడ్డ వచ్చి కప్పండి, లేకపోతే సైన్ గుడ్డ కప్పండి అని అంటుందే, ఏమో అంది. దానికి కోరికలు లేవు. కాబట్టి కోరిక ఉన్న వస్తువు ఉన్నది, అది నేను అనేది. అది పోయింది కాబట్టి ఇప్పుడు కోరిక లేకుండా పోయింది. ఇందులో తెలివి లేకుండా పోయింది, కోరిక లేకుండా పోయింది. కాబట్టి తెలివి ఒక గుణం, కోరిక అనేది ఒక గుణం. ఇది నేను అనే దానికి సంబంధించినవి. ఆ తర్వాత అది ఏది కావాలనుకుంటుందో దాని కొరకు అది ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం శరీరంలో ఉన్నాం, మీరు కథ వినాలని అనుకున్నారు, కోరినప్పుడు ఊరుకోడు. ఇంటి దగ్గర ఉండే బయలుదేరి నడిచి ఎక్కడ కథ జరుగుతుందో అక్కడికి వస్తా. కథ వినటానికి తగిన చోటు ఎక్కడ ఉన్నదో తెలుసుకుని అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తా. ఈ ప్రయత్నం అనేది దేని గుణం? శరీర గుణం కాదు. చనిపోయిన తర్వాత శరీరం పడి ఉంటుంది, అది తనకు కావాల్సిన దాని కొరకు ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఏం ప్రయత్నం చేయదు. మరి ఎవరు ప్రయత్నం చేసేది? ఆ శరీరంలో అది వరకు ఉన్నటువంటి నేను అనేది ఉన్నదే, అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రయత్నం ఒక గుణం. మొట్టమొదటి తెలివి ఒక గుణం, కోరిక ఒక గుణం, తర్వాత ప్రయత్నం ఇంకొక గుణం. ఆ తర్వాత నేను అనేది శరీరంలో ఉన్నప్పుడు దీన్ని ఎవరన్నా కాల్చడానికి, కొరివి పెట్టి కాల్చడానికి వస్తారనుకోండి, ఊరుకుంటుంది, ఊరుకోరు. దాని నుండి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాలిస్తే బాధపడుతుంది, దానికి బాధ తెలుస్తుంది, నేను అనేది ఇందులో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ శరీరానికి వేసవికాలంలో మంచి గంధం అది పూసి ఏదన్నా సేవ చేస్తారనుకోండి, సుఖపడుతున్నట్టు ఉంటుంది. ఈ సుఖము దుఃఖం అనేది నేను అనే దాని గుణాలన్నమాట. అది ఉన్నప్పుడే మనకి శరీరంలో సుఖం తెలుస్తుంది. ఆ నేను అనేది లేకపోతే సుఖం తెలియదు. అలాగే నేను అనేది ఉన్నప్పుడే దీనిలో బాధ కలిగితే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ తర్వాత తనకు ఇష్టం కాని వస్తువు ఏదన్నా దగ్గరకు వస్తుంటే దాన్ని ద్వేషిస్తుంది. ఇక్కడ మీరు అక్కడ కూర్చున్నారనుకోండి, ఎత్తేలు వస్తుంటే మీరు చూసి ఊరుకోరు. అది కుడితే మీకు బాధ కలుగుతుందని తెలిసి దాన్ని ద్వేషిస్తారు, దాన్ని చంపేస్తారు.
ఈ వచ్చే వస్తువు ఇది మనకు పనికిరానిది, నాకు కష్టం కలిగిస్తుంది అని తెలిసేది దేనికి? శరీరానికి తెలియదు. అది నేను అనేదానికి తెలుస్తుంది. అందుచేత నేను అంటే ఏమిటి అంటే, ఇంతసేపు నేను చెప్పింది అది కనపడే వస్తువు కాదు. కాబట్టి కనపడిన వస్తువును తెలుసుకోవడానికి దాని గుణాలను బట్టి తెలుసుకోవాలి, అది చేసే పనిని బట్టి తెలుసుకోవాలి. అందుకని మన శరీరంలో ఉండే జ్ఞానం, కోరికలు, ప్రయత్నం, సుఖం, దుఃఖం, ఆ తర్వాత ద్వేషం, ఈ గుణాలు ఉన్నాయి చూడండి. ఈ గుణములు కలిగినటువంటి వస్తువు నేను అంటాం. దానికి ఇంకొక పేరు జీవుడు అంటారు. సంస్కృతంలో జీవుడు అంటారు, తెలుగులోనేమో నేను అంటాం. కాబట్టి నేనంటే జీవుడు, జీవుడంటే ఎవరు అని అడిగితే, దేనిలో జ్ఞానము, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నము, సుఖం, దుఃఖం అని ఈ గుణాలు ఉంటాయో దానికి నేనని పేరు, జీవుడని పేరుని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పగలిగింది చెప్పాను. మీకు తెలిస్తే తెలిసినట్టు, లేకపోతే ఇక నా తాత వర్షం కాదు మీకు చెప్పడానికి. ఇంత చెప్పినా మరి ఈ సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం ఈ గుణాలు కలిగిన వస్తువు ఒకటి ఉంటే అది శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు కనపడాలి అని మీరు అడగవచ్చు. వస్తువు ఉన్నదని నేను చెబుతున్నాను. ఎందుకంటే గుణాలు కలిగింది ఒక వస్తువు అయి ఉండాలి. గుణం వస్తువు లేకుండా ఉండటానికి వీలు లేదు. వస్తువు ఉంటే దానిలో గుణాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు నేను చెప్పిన 6 గుణాలు ముఖ్యమైనవి. తెలివి ఒకటి, కోరిక ఒకటి, ప్రయత్నం ఒకటి, సుఖము, దుఃఖం ఒకటి, ద్వేషం ఒకటి. ఈ 6 గుణాలు దేనిలో ఉంటాయో దాన్ని మనం నేను నేను అంటాం. సంస్కృతంలో దాన్ని జీవుడు, జీవాత్మ అంటారు. ఇంగ్లీష్లో ఐ అంటారు, హిందీలో మై అంటారు. ఆ వస్తువుకి ఇవన్నీ పేర్లు అన్నమాట. అయితే మరి ఈ గుణములు కలిగిన వస్తువు ఒకటి ఉంటే అది మనకి ఎందుకు కనపడదు అని మీకు ప్రశ్న వస్తుంది. ఎందుకు కనపడదంటే కనపడే గుణం దానిలో లేదు. కనపడడం అంటే మన కంటికి తెలియాలి. కంటికి ఏ వస్తువు తెలుస్తుంది? దేనిలో రంగు ఉంటుందో, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు, గులాబీ రంగు, నీలి రంగు, ఆకుపచ్చని రంగులు, ఈ రంగులు ఉన్నాయి చూడండి. ఈ రంగులున్న వస్తువు ఉంటే అది మన కంటికి తెలుస్తుంది. రంగులు లేని వస్తువు తెలియదు. ఇప్పుడు గాలి ఉన్నది మీరు అందరూ ఒప్పుకుంటారు. కానీ గాలి కంటికి కనపడుతుందా? కనపడదు. ఎందుకని? ఉంటే కనపడాలి కదా. అంటే ఉంటే కనపడాలి. ఎప్పుడు దానిలో రంగు ఉంటే కనపడాలి. గాలిలో రంగు లేదు. అది ఒక వస్తువు. గాలి చాలా మామూలు విషయం కాదు. అది చాలా బలం కలిగింది, కొంపలు పడేసిపోతుంది. అంత శక్తివంతమైనటువంటి వస్తువు కూడా మనకు కనపడటంలే. కారణం ఏమిటంటే కంటికి కనపడాలంటే వస్తువులో రంగు ఉండాలి. ఇప్పుడు మనం కట్టుకున్న గుడ్డలకు తెలుపు రంగు ఉంది కనుక ఈ గుడ్డ కనపడుతుంది. ఏ రంగు లేకపోతే గుడ్డ కనపడదు. రంగు అనేది గుడ్డకు ఉంటేనే మనకు తెలుస్తుంది. నలుపు రంగో, తెలుపు రంగో, పసుపు రంగో, నీలి రంగో ఏదో ఒకటి ఉంటే అప్పుడు ఆ రంగున్న వస్తువు మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందుకని నేను అనే దాంట్లో ఈ గుణాలు ఉన్నాయి చూడండి. జ్ఞానం అది రంగు కాదు, తెలివికి రంగే ఉండదు. అట్లాగే కోరిక దానికి ఏం రంగు ఉండదు. అలాగే ప్రయత్నం దానికి ఏం రంగు ఉండదు. మనం చేసే ప్రయత్నానికి సుఖానికి రంగు లేదు, దుఃఖానికి రంగు లేదు. అందుకని ఇన్ని గుణములు ఉన్నప్పటికీ ఆ నేను అనే వస్తువు ఈ గుణములు కలిగి ఉండి కూడా మనకు కనపడటం. కనపడటానికి తగిన గుణం దానిలో లేదు. కొన్ని కంటికి కనపడకపోతే కనపడకపోయింది. రంగున్న వస్తువు కంటికి కనపడుతుంది. కంటికి రంగు మాత్రమే తెలుస్తుంది. మల్లెపువ్వు వాసన ఎట్లా ఉంటుందంటే మీరేం చెబుతారు? మల్లెపువ్వు కంటికి కనపడుతుంది, కంటికి వాసన తెలియదు. వాసన తెలియాలంటే ముక్కు దగ్గర పెట్టాలి.
ముక్కు దగ్గర పెట్టి మనం ఇది మల్లెపువ్వు వాసన అని చెప్తాం, ఇది గంధం వాసన అని చెప్తాం. ముక్కుకు వాసన తెలుస్తుంది. వాసన ఉన్న వస్తువులు ముక్కు ద్వారా మనకు తెలుస్తాయి. మీరు కళ్ళు మూసుకోమని నన్ను నా ముక్కు దగ్గర సంపెంగ పువ్వు పెడతారనుకోండి, ఆ వాసనలో బట్టి ఇది సంపెంగ పువ్వు అని చెబుతాను, కంటితో చెప్పలే నేను, కానీ చూడలే. వాసన బట్టి నాకు సంపెంగ పువ్వు వాసన ఎట్లా ఉంటుందో మనం చూచి ఉంటాం అది వరకు. అందుకని కన్నులు మూసుకున్న వాడి దగ్గర ముక్కు దగ్గర మనం సంపెంగ పువ్వు పెడితే సంపెంగ పువ్వు అంటాడు, గులాబీ పువ్వు పెడితే గులాబీ పువ్వు అంటాడు. అట్లా వాసన ద్వారా ముక్కు వస్తువును తెలుసుకుంటుంది. పోనీ నేను అనేటువంటి ఈ జీవుడు ఉన్నాడే, వీడికి ఏదైనా వాసన ఉంటే ముక్కుకు దిగేయాలి, వాసన లేదు. ఇప్పుడు గోడ అవతల కుక్క అరుస్తుంది, మన కుక్క కనపడటం లే, మధ్యలో గోడ ఉంది, అరుపు మాత్రం వినపడుతున్నది చెవికి. ఆ ధ్వని విని కుక్క అరుస్తున్నది అని చెబుతాం, లేకపోతే గాడిద అరుస్తుంటే గాడిదని చెబుతాం. చెవి ద్వారా మనం ధ్వనిని తెలుసు, ఆ ధ్వని దేనిదో మనం గుర్తుపెట్టుకుంటాం, తెలుసుకోవడానికి వీలవుతుంది. అట్లా జీవుడు బయటకు వచ్చేటప్పుడు ఏమైనా ధ్వని చేసి వస్తాడా? లేదు, వాడిలో ధ్వని కూడా లేదు. అందుకని చెవికి మనకు జీవుడు తెలియడు. ఇంద్రియముల చేత మనం తెలుసుకునే గుణాలు జీవుల్లో లేవు. అందుకని వాడు శరీరంలో ప్రవేశించేటప్పుడు స్త్రీ గర్భవతి అవుతుంది, పిండంలో ఏర్పడుతుంది. ఆ పిండం ఏర్పడినప్పుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చి దానిలో చేరతాడు. అట్లా పొట్టలో చేరి గర్భంలో చేరేటప్పుడు కనపడాడు జీవుడు. ఈ శరీరం వదిలిపెట్టి మనం అందరం బంధువులు చూస్తూ ఉంటాం, ఇప్పుడు చస్తాడు అనుకుంటూ చూస్తూ కూర్చుంటాం. అందరం చూస్తూనే ఉంటాడు, చచ్చిపోతాడు. అంటే జీవుడు వెళ్ళిపోతాడు, వాడు కనపడదు. ఎందుకంటే కనపడే గుణం అందులో లేదు. జీవునిలో వాసన లేదు, జీవునిలో రంగు లేదు, జీవునిలో స్పర్శ లేదు. కొతుంటే పట్టుకుంటే మనం గట్టిగా ఉండేది మెత్తగా ఉండేది తెలుస్తుంది కదా, వస్తువు కనపడకపోయినా. ఇప్పుడు గాలిలో స్పర్శ ఉన్నది, మనకు తగులుతుంది. ఒకప్పుడు చల్లగా, ఒకప్పుడు వేడిగా తగులుతుంది. అటువంటి స్పర్శ గుణము జీవునిలో లేదు. అందుకని జీవుడికి మనం చెప్పినట్లుగా జ్ఞానం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం, సుఖం, దుఃఖం, ఈ 6 గుణాలు ఉన్నాయి చూడండి. ఈ గుణాలు ఉన్నటువంటి వస్తువు అయినప్పటికీ అది మనకు కనపడదు. ఇంకొకటి విశేషం ఏమిటంటే, ఈ గుణాలు ఉన్నప్పటికీ అది దొడ్డుగా ఉండే వస్తువు కాదు, చాలా సూక్ష్మ వస్తువు. అది ఎంత సూక్ష్మ వస్తువు అంటే కంటికి కనపడదు సరిగదా, భూతద్దాలు పెట్టి చూసినా కనపడదు. ఇప్పుడు మన కంటికి కనపడని వస్తువులు ఉన్నాయనుకోండి, కొన్ని భూతద్దం అని ఉంటుంది, అది పెట్టి చూడండి. మనం త్రాగే నీళ్ళల్లో చాలా సన్నని చిన్న పురుగులు ఉంటాయి, మన కంటికి కనపడదు, తాగేసేస్తుంది. కానీ ఆ భూతద్దం పెట్టుకుని చూడండి నీళ్ళల్లో, ఆ పురుగులు కనపడతాయి. అట్లా సూక్ష్మ వస్తువులను కనిపెట్టడానికి తగినటువంటి అద్దాలు ఉన్నాయి. ఆ అద్దాలకు కూడా మన జీవుడు కనపడి వేడిపోతుంది. ఒకసారి పెద్ద సైంటిస్టులు కొంతమంది నలుగురు కలిసి, ఏమిటి జీవుడు, వీడు ఎందుకు కనపడడు చూద్దామని అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, అద్దాలతో ఒక పెట్టె చేశారు. కొయ్యతో చేసినట్టు కాకుండా అద్దంతో చేశారు. కొయ్యలో సందులు ఉంటాయి, అద్దంలో సందులు ఉండవు. మీరు చుట్టూ అద్దాలు పెట్టుకుని పైన కింద లోపల నుండి మాట్లాడండి, మీ ధ్వని బయటికి రాదు. మీరు గోడ తలుపులు వేసుకుని లోపల కూర్చుని మాట్లాడండి, బయటికి తెలుస్తుంది. గోడలో కూడా ధ్వని బయటకు వస్తుంది, కొయ్యలో కూడా బయటకు వస్తుంది ధ్వని. ఇప్పుడు మోటార్ కార్లో కొన్ని అద్దాలు ఉంటాయి చుట్టూ, ఆ అద్దాలు తెరవకుండా లోపల కూర్చుని నడుపుతూ పోతాడు అనుకోండి, వాడు లోపల మాట్లాడితే మనకి ఏం తెలియదు. అద్దంలో నుండి ధ్వని దూరం, ధ్వని చాలా సూక్ష్మమైన వస్తువు. అందుకని అద్దంలో నుంచి బయటికి పోతే తెలియాలి కదా మనకు, ఎట్లా బయటకు పోతుంది, ధ్వని కూడా దూరదు కదా ఇందులో. అనుకుని అద్దాలతో పెట్టి చేశారు. పెట్టి చేసి ఆ అద్దాల పెట్టెలో ఒక ఎలుకను పడేశారు. ఆ అద్దాల పెట్టెలో ఎలుకను పడేసి పైన మూత వేసేస్తారనుకోండి,
మూత వేస్తే ఆ లోపల గాలి ఉన్నంత వరకు అది బ్రతుకుతుంది. అందుకని ఏం చేశారు వాళ్ళు, ఎలుకను వేసి ఆ లోపల ఉన్న గాలి అంతా యంత్రంతో బయటికి లాగేశారు. లాగేసి మళ్ళీ గాలి లోపలికి పోకుండా ఉండేట్టుగా దాన్ని బిగించేశారు. ఇప్పుడు లోపల ఎలుక ఉన్నది. గాలి లేకపోతే 2-3 నిమిషాల కంటే బ్రతకడు కదా, మనిషే బ్రతకడు, ఎలుకేం బ్రతుకుతుంది. వాళ్ళు భూతద్దాలు పెట్టుకుని పైన కింద అన్ని వైపులా 4 వైపులా 4 కూర్చొని చూస్తున్నారు. ఇప్పుడు అందులో నుంచి జీవుడు బయటకు వస్తే ఈ పెట్టెలో నుంచి బయటికి రావాలి. వస్తే కనపడకుండా ఎట్లా పోతాడని ఆ భూతద్దాలు పెట్టుకుని చూస్తూ కూర్చున్నాను. ఆ ఎలుక కిరకిరా తిరిగి చచ్చిపోయింది కానీ దానిలో నుంచి బయటికి ఏం రాలే. వీళ్ళు అన్ని వైపుల నుండి చూస్తూనే ఉన్నారు, ఏం కనపడలే. నాన్ సెన్స్, ఏం లేదు రా, జీవుడు లేదు పోలేదు అనుకున్నారు వాళ్ళు. కానీ తీరా పెట్టి దగ్గరికి పోయి చూస్తే పై అద్దం పగిలు. అంటే అర్థం ఏమిటి, ఆ జీవుడు అద్దాన్ని పగలగొట్టుకుపోయినట్టు. కానీ వీళ్ళకి తెలియదు. అది అంత సూక్ష్మమైన తత్వం, దానికి బలం. ఈ గుణాలన్నీ ఉన్నాయి, ఈ గుణాలు కూడా మనకు దానికి తెలిసేవి కావు. అందువల్ల నేను అంటే ఏమిటి, దానికి ఇంకొక మాట జీవుడు అని చెప్పవచ్చు. మాట చెప్పినందువల్ల అర్థం లేదు. ఇంతసేపు వెళ్ళిన తర్వాత మీకేం అర్థం కావాలి అంటే, ఈ జీవుడు అంటే, నేను అంటే కోరిక, తెలివి, సుఖం, దుఃఖం, ప్రయత్నం, ఈ ద్వేషం అనే గుణములు కలిగినటువంటి ఒక సూక్ష్మ పదార్థం అని మీకు బోధం. ఇప్పుడు దేవుడు అంటే అది కనపడందే, దాన్ని మనం ఎట్లా తెలుసుకున్నాం, ప్రపంచాన్ని బట్టి తెలుసుకున్నాం. దేవుడు అంటే ప్రపంచాన్ని రక్షిస్తాడు. ఈ ప్రపంచ పదార్థాలన్నీ అతనికి తెలుసు. సృష్టికర్త, సర్వజ్ఞుడు, సృష్టిలో అంతటా ఉంటాడు. అంతటా ఉంటాడు కనుక అతనికి ఆకారం లేదు అని ఇది ఎట్లా భగవంతుడిని మనం తెలుసుకున్నామో అట్లాగే జీవుణ్ణి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాలు కలిగినటువంటి వస్తువు ఒకటి, అది సూక్ష్మంగా ఉంటుంది, అది కనపడదు, ఏ ఇంద్రియానికి తెలియబడదు. అలాంటి వస్తువు ఒకటి మన శరీరంలో ఉంది. దాన్ని మనం నేను అని తెలుగులో అంటాం, సంస్కృతంలో జీవాత్ముడు అని అంటాం. అంతకంటే జీవుడిని గురించి చెప్పగలిగింది ఏం లేదు. నిన్నెవరో వచ్చి నేనంటే ఎవడో చెప్పండి, నాకు దేవుడికి సంబంధం చెప్పమని అడిగాడు చూడండి. ఈ సంగతి అతనికి కూడా తెలియదు. ఆ తర్వాత నేను మాట్లాడితే ఎవడో చెప్పడం మొదలుపెట్టాడు. సరే పోయా, నీకు నాకు కుదరదు పోమనుకున్నా. అతను చెప్పేది అతనికి తెలియదు, ఇంకోటి చెప్పేది చెప్పి అనడం. అందుచేత కనపడని వస్తువులను తెలుసుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. దూరంగా అప్పుడప్పుడు అగ్ని ప్రజ్వలిస్తుంది, మధ్యలో చాలా అడ్డాలు ఉన్నాయి. కానీ అగ్ని పుట్టినప్పుడు దానికి పైకి పొగ వస్తుంది. ఆ పొగను చూస్తాం. పొగను చూడగానే అరే ఏదో ఇల్లు తగలబడుతుందని పరిగెడతాం. ఇల్లు కనపడటం లేదు, తగలబడటం కనపడలేదు. కనపడుతున్నది ఏంటి, పొగ. పొగ నిప్పులు ఎద్దరు రాదు. అందుకని చూచి పొగను నిప్పగడవదని మనం తెలుసుకుంటాం. వెంటనే కరంలో అవి తీసుకువెళ్తాం, చూస్తే అక్కడ ఇల్లు తగలబడుతుంది, మళ్ళీ నీళ్లు పోసి ఆడుకుంటాం. అలాగా కనపడని వస్తువులను గురించి తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది ఊహించి తెలుసుకోవాలి. అది మనస్సుతో, బుద్ధితో చేసే పని. అందుకని జీవుడు అనేది ఒక సూక్ష్మతత్వం. ఈ జ్ఞానము మొదలైనటువంటి గుణములు, 6 గుణాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమేమిటి చెప్పండి. జ్ఞానం ఒకటి, జ్ఞానాన్ని తెలివంట. రెండవ గుణం కోరిక, దాన్ని ఇచ్ఛ, కోరిక, రాగం అని పేరు. ఆ తర్వాత ప్రయత్నం, కావాలనుకున్న దాని కొరకు ప్రయత్నం చేస్తుంది, ఉత్సాహం ఉంటుంది. దాని ప్రయత్నానికి ఇంకో పేరు ఉత్సాహం అని. ఆ తర్వాత సుఖం, దుఃఖం, తనకు అపకారం చేసే వస్తువుని ద్వేషించడం, ఈ ద్వేషం అనే గుణం, వైరభావం, పాపం అన్నమాట. ఈ గుణాలు కలిగినటువంటి ఒక సూక్ష్మ తత్వాన్ని మనం ఏమంటాం, జీవుడు అంటాం.
తెలుగులో నేను. ఈ తత్వం అన్నది శరీరం చచ్చిపోయినా అది చావదు. ఇది ఎప్పుడు భగవంతుడు లాగానే ఈ జీవులు అనేవి కూడా ఒక్కొక్క శరీరంలో మనకు ఒక్కొక్క జీవుడు ఉన్నా. నీ శరీరంలో ఉన్న జీవుడు వేరు, నా శరీరంలో ఉన్న జీవుడు వేరు. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నామో అందరిలోనూ ఒక్కొక్క జీవుడు ఉన్నారు. అట్లాగే జంతువుల్లో ఎన్ని ఉన్నాయో అందరిలోనూ ఒక్కొక్క జీవుడు ఉంటారు. అట్లాగే పక్షుల్లో, అట్లాగే చీమల్లో, దోమల్లో, అన్నిటిలో ఉంటారు. అన్నిటికంటే సూక్ష్మ వస్తువు. అయితే ఈ జీవులు ఉన్నారే ఎంతమంది ఉన్నారు మనకి తెలియదు. ఎందుకనంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళని మనం లెక్క పెట్టలేము. భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ జనాభా లెక్కలు వేస్తే 400 కోట్ల మంది ఇప్పుడు ఉంటున్నారన్నారు. లేదు, ఇంకా పెరగవచ్చు. మనుషుల్ని మనం లెక్క పెట్టాం. మరి జంతువుల్ని, పక్షుల్ని, ఆ తర్వాత క్రిములు, కీటకాలు, పురుగులు, పుట్టిన ఎన్నో ఉన్నాయి. వీటిని ఎవడన్నా లెక్క పెట్టగలుగుతాడా? మనిషి లెక్క పెట్టలేడు. అందుకని జీవులు ఎన్ని ఉన్నవి మనకు తెలియదు. జీవుల సంఖ్య మాత్రం భగవంతుడికి తెలుసు. ఎందుకంటే తను అంతటా ఉంటాడు, మనం అంతటా ఉన్నాం కనుక మనకు తెలియదు. అతని జ్ఞానం పెద్దది. పైగా జీవులు చేసేటువంటి కర్మలకు ఫలం భగవంతుడు ఇస్తాడు. అందుకని ఏ జీవుడు ఎక్కడ ఏం చేసేది అతనికి తెలియాలి. అందుకని భగవంతుని దృష్టిలో ఎంతమంది జీవులు ఉన్నారో భగవంతుడికి తెలుసు, కానీ మనకు మాత్రం తెలియదు. ఈ జీవులు ఎవరు పుట్టించితే పుట్టినవి కావు. ఇవి ఎప్పుడూ ఉంటాయి. దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఈ శరీరాలు పుడతాయి, అందుకని ఇవి చచ్చిపోతాయి. జీవుడు పుట్టలే, అందుకని వాడు సావడు. అతనికి ఈ శరీరం పోతే ఇంకో శరీరం, ఆ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. ఒకప్పుడు శరీరం లేకుండా కూడా భగవంతుల్లో జీవులు ఉంటాయి. అటువంటి స్థితినే మనం మోక్షం అంటాం. శరీరంలో ఉండేమో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు శరీరంలో ఉన్నాడు వాటితో పాటు, కానీ వాడు దాన్ని గుర్తించాడు. శరీరాన్ని గుర్తిస్తాడు, శరీరంతోనే పనులు చేస్తుంటాడు. దానివల్ల వచ్చేటువంటి కష్టాలు, సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అందుకని బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ కష్టాలు, సుఖాలు ఎన్నాళ్ళు మనం అనుభవించాలి? ఎందుకు మనకి ఇవి వస్తున్నాయి? ఈ శరీరం ఉంటే కదా ఇవన్నీ వస్తున్నాయి. శరీరం ఎందుకు వచ్చింది? ఈ శరీరం మనం సృష్టించుకోలేము, భగవంతుడు సృష్టించి మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వీడు? ఈ శరీరంలో ఉండి మనం కష్టాలు, సుఖాలు అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి? అవి మనం చేసిన పనులకు ఫలం అని ఈ విధంగా తెలుసుకుంటాడు. తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? నేను ఏదో పనులు చేశాను, దానివల్ల వచ్చేటువంటి కష్టాలు, సుఖాలు ఈ శరీరంలో అనుభవించవలసి వస్తున్నది. అందుకు శరీరం నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు. కాబట్టి నేను సుఖ దుఃఖాలు అనుభవించడానికి తగిన పనులు చేయకుండా మానుకోవాలి అని వాడు తెలుసుకుంటాడు. తెలుసుకుని దుఃఖం దేని వల్ల వస్తుంది? చెడ్డ పని చేస్తే. చెడ్డ పనులు ముందు మానేస్తాడు. మనం చేయవలసిన పని అది. ముందు చెడ్డ పనులు చేయలేకూడదు. లేకపోతే మంచి పనులు చేయకపోతే బ్రతకలేము. మనం అన్నం సంపాదించుకోవాలి, వ్యవసాయం చేయాలి, పదార్థాన్ని వండుకోవాలి, తినాలి. ఇవన్నీ పనులేగా. ఈ పనులు చేయకపోతే మనం బ్రతకలేము. అందుకని మంచి పనులు చేయక తప్పదు. మంచి పని చేస్తే మరి దాని ఫలం అనుభవించడానికి కూడా మళ్ళీ శరీరంలో ఉండి అనుభవించాలి కదా. అందుకని శాస్త్రకారులు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మంచి పని చెయ్యి, ఫలం కోరకుండా చేయమని. నువ్వు ఒక మంచి పని చేసి నాకు ఇంత ఫలం కావాలని అనుకుని చేస్తే అది నీవు అనుభవించాలి. మంచి పని చేస్తూ నువ్వు నాకు ఫలం కావాలని కోరబోకు. అప్పుడు నీవు ఆ పనికి వచ్చే ఫలం అనుభవించవలసిన పని ఉండదు. అందుకని చెడ్డ పనులు మానేసేయాలి, మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు ఫలం కోరి చేయకుండా ఉండాలి. ఫలం కోరకుండా నేను మనిషిని మంచి పని చేయాలి, అది నా కర్తవ్యం అనుకుని చేస్తూ పోతే చెడ్డ పని చేయడు కనుక దుఃఖాలు రావు. భగవంతుడు
చెడ్డ పనులు చేయని వాడిని ఎవరిని బాధ పెట్టడు. ఇక మంచి పని చేస్తే దాన్ని అనుభవించడానికి శరీరం వస్తుంది. అది నేను అక్కర్లేదు అనుకున్నాను. పని చేసి భగవంతుడికి వదిలిపెడతా, నాకు అక్కర్లేదు స్వామి, నేను పని చేయడమే నా పని. అట్లా కోరిక లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఫలములు కోరకుండా మంచి పనులు చేస్తూ పోతే, చెడ్డ పనులు లేకుండా పోతే మంచి పనులు కూడా మనకేమి బాధ పెట్టం. అప్పుడు జీవుడికి శరీరం భగవంతుడు ఇవ్వడానికి వీలు లేదు. వాడు ఏదైనా కర్మల ఫలం అనుభవించవలసి ఉంటేనే భగవంతుడు శరీరం ఇస్తాడు, లేకపోతే లేదు. అలా ఈ శరీరానికి సంబంధం లేకుండా మనం చేసుకుంటే అప్పుడు జీవుడు కేవలం భగవంతుల్లో ఉంటాడు. ఆ భగవంతుల్లో ఉండే ఆనందం ఉన్నది, అది నిత్య సుఖం. దానిలో దుఃఖం అంటూ ఉండనే ఉండదు. దాన్నే అనుభవిస్తాడు. అది మోక్షం. ఫలం కోరకుండా అనుభవించవలసిన అవసరం ఉంది, కోరితే అనుభవించాలి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఊరు కథ చెప్పడానికి నరసింహ పిలిస్తే వచ్చాను. ఆ నరసింహ నన్ను పిలిచారనుకోండి, మా ఊరు యజ్ఞం చేయించు, మాకు ఏదన్నా చెప్పమని. సరే చెబుతానయ్యా, ఏమిస్తావు నువ్వు అని అడుగుతా. అంటే నేను చేసే పనికి ఫలం కోరుతున్నాను అన్నమాట. అయ్యా నా శక్తి కొరకు ఏదో 100 రూపాయలు ఇస్తాను అంటారనుకోండి. దానికి నేను ఒప్పుకుని వస్తా. వచ్చి ఏదో పని చేయిస్తాను. చేయించిన తర్వాత ఆ పెద్ద మనిషి 100 రూపాయలు ఇస్తానన్నాడు కదా, దగ్గర లేకపోతుంది. అయ్యా ఇప్పుడు నా దగ్గర 100 లేవు, 50 రూపాయలు ఇస్తాను తీసుకోండి అంటారనుకోండి. అప్పుడు నాకు బాధ కలుగుతుంది. ఎందుకని? 100 రూపాయలు ఇస్తాను నేను ఆశ పెట్టానుగా, ఆ ఆశతో వచ్చాను నేను. 20 రూపాయలు తగ్గిస్తే బాధపడను మరి. అట్లాగే మీరు ఒక్క రూపాయలు మనిషి పిలుస్తారనుకోండి, పగలంతా పని చేయించుకుని 4 రూపాయలు ఇస్తారంటాను. అంతా చేసిన తర్వాత నీకు పని బాగాలేదురా, నేను 10 రూపాయలు ఇవ్వను, 2 రూపాయలు తగ్గిస్తానంటాడు అనుకోండి. వాడు బాధపడతాడు, ఏడుస్తాడు. ఎందుకంటే నేను కోరి ముందుగా వచ్చా, అందుకోండి. కోరినంత ఇస్తేనేమో నేను సంతోషపడతా, లేకపోతే. అలా కాకుండా 100 రూపాయలు ఇస్తామని నరసింహ అన్నారు. ఇక్కడికి వచ్చి నేను 4 రోజులు 5 రోజులు పని చేశాను. ఆ తర్వాత నాకు మీరు చేసింది చాలా బాగా ఉంది అంటే మాకు చాలా సంతోషం కలిగింది అని 3 రూపాయలు 150 రూపాయలు ఇస్తాడనుకోండి, మోగిపోతాడు. మోగిపోతేనేమో తక్కువ ఇస్తే ఏడుస్తాను, ఎక్కువ ఇస్తేనేమో పోగిపోతా, అసంతోషం అయిపోతుంది. ఈ 2 విధాల వికారం కలుగుతుంది మనిషిలో. అలా కాకుండా అతను పిలిచాడనుకోండి, నేను నా కర్తవ్యం, నాకు తెలిసిన పని నేను ఇతరులకు చెప్పాలి, నాకు తెలిసింది ఇతరులకు నేర్పాలి అని నేను మనసులో అనుకుని పిలిస్తే వస్తాను. ఏం అడగదు. ఇంత ఇస్తే వస్తానని ఏం అడిగేది లేదు. నేను 5 రోజులు పని చేయించాను అనుకోండి, నేనేం కోరలేదుగా. చేయించిన తర్వాత నరసింహ లేచి, అయ్యగారు మీరు చాలా బాగా పని చేశారు, మాకు చాలా మేలు కలిగించారు, మాకు చాలా శుభం, మీకు చాలా కృతజ్ఞత వందనాలు అర్పిస్తున్నాను అంటాను అనుకోండి. ఏ ఇవ్వడు, నేను బాధపడతాను వాడు. ఎందుకని? కావాలని రాలేదు. అతడు ఇస్తాడు అనుకుని ఇవ్వకపోతే బాధ. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు తెలిసిన విషయం నేను ఇతరులకు చెప్పాలి, ఇది నా కర్తవ్యం. నాకు తెలిసింది ఇతరులకు బోధించకపోతే నేను జీవితం వ్యర్థం చేసుకున్నట్లు అవుతుంది అని నా కొరకు నేను వచ్చాను, ఏం కోరలేదు. అందుకని కేవలం ధన్యవాదాలు చెప్పి వదిలిపెట్టినా నాకేం బాధ అనిపించదు, దాన్ని నేను పొందాను. అలా కాకుండా అయ్యా మీరు చాలా ఉపకారం చేశారు, చాలా విషయాలు చెప్పారు కాబట్టి 200 రూపాయలు ఇస్తున్నాను తీసుకోండి అంటారు అనుకోండి. నేను అక్కడ పారేసిపోతా, ఏం చేస్తాడు అతను? నేను కావాలని రాలేదు కాబట్టి ఆ 200 రూపాయలు నేను తీసుకోకుండా ఇక్కడ పారేసి వెళ్ళిపోతాను అనుకోండి. ఇలా నేను జైల్లో పెడతారా? నాకు బాధ కలిగించడానికి వీలు లేదు. అందుకని ఫలం కోరితేనేమో తక్కువైతే ఏడుస్తాడు, ఇవ్వకపోతే ఏడుస్తాడు, ఎక్కువైతే సంతోషపడతాడు. 2 విధాల వాడిలో వికారం వస్తుంది. కోరకుండా నేను ఈ పని చెయ్యాలి అని చేస్తాడనుకోండి, అప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఏమీ అతనికి మార్పు ఏమో ఉండదు. ఆ విధంగా మనం ఈ శరీరంలో ఉండి చెడ్డ పనులు చేయకుండా మానేసేయాలి. చెడ్డ పనులు చేయకపోతే భగవంతుడు మనల్ని దుఃఖ పెట్టడానికి వీలే లేదు, ఏమీ చేయలేడు. భగవంతుడు బలవంతంగా ఎవరికి దుఃఖాలు కలిగించడు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
రెండవది, మంచి పని చేయకపోతే బ్రతకలేం కాబట్టి మంచి పని చేస్తాం. చేసి దానికి కూడా ఫలం నాకు అక్కర్లే, చేయటమే నా పని అని చేస్తూ ఆ వచ్చేటువంటి ఫలం ఏదన్నా ఉంటే భగవంతునికి అర్పిస్తూ పోతాననుకోండి, దాన్ని నిష్కామ కర్మ యోగం అంట. ఫలాపేక్ష లేకుండా చేసే పని, ఇది ఒక యోగం అన్నమాట. మనిషి ఎవరు చేయలేరు అట్లా, చాలా కష్టం. ఎంత మందు బుద్ధి గలవాడైనా ఏదన్నా పని చేయమంటే ఏమిస్తావు ద్వారా అంట, ఏమివ్వనంటే నేను ఎందుకు చేయాలి. అందుకని ఫలాపేక్ష లేకుండా పని చేయటం, కోరిక లేకుండా ఎవరికైనా ఉపకారం చేయటం అనేది చాలా కష్టమైన పని. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ జీవుడికి తాను అనుభవించవలసింది ఏమీ ఉండదు. అప్పుడు శరీర సంబంధం వారికి లేకుండా పోతుంది. కేవలం జీవుడు అప్పుడు పరమేశ్వరంలో ఉండి, ఇప్పుడు పరమేశ్వరంలోనే ఉన్నాడు, ఇప్పుడు దేహంతో ఉన్నాడు. దేహాన్ని తెలుసుకుని దేహంతో పనులు చేస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. అప్పుడు దేహం ఉండదు, దేహంతో సంబంధం ఉండదు, కేవలం పరమేశ్వరునితో సంబంధం ఉంటుంది. పరమేశ్వరంలో ఉండే ఆనందాన్ని అనుభవించడానికి వీలవుతుంది. అది మోక్షం అంటాం. అలా భగవంతుల్లో ఉండే ఆనందాన్ని అనుభవించడానికి మనము ఈ మనుష్య జన్మలో చెడ్డ పనులు చేయకుండా, మంచి పనులు కూడా ఫలం కోరకుండా, నా కర్తవ్యం, నేను ఈ పని చెయ్యాలి, మనుష్యుణ్ణి నేను అని మంచి పనులు చేస్తూ పోతే మనకు మోక్షం లభిస్తుంది. ఈ జీవుడు అప్పుడు పరమేశ్వరంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తాడు. అది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. బాస్ ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి, పృథివీ శాంతిరాపశాంతిరుషదయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. యజ్ఞములు అని కూడా చెప్తా. మనుషులైనటువంటి వాళ్ళు అందరూ, ముఖ్యంగా గృహస్థులైన వారు ప్రతిదినము పంచ మహాయజ్ఞాలు చేయాలి. ఈ యజ్ఞం అంటే శుభకార్యం, మంచి పని అని అర్థం. మహాయజ్ఞం అంటే ఇంకా గొప్ప మంచి కార్యం అని అర్థం. ఈ గొప్పగా చేయవలసినటువంటి మహాకార్యములు, పెద్ద కార్యములు ఉన్నవే, మంచి కార్యములు మనుషుడు నిత్యము 5 చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ మనం రోజు 2 పనులు చేస్తూనే ఉన్నాం, 2 యజ్ఞాలు. ఆ 2 యజ్ఞాలు ఏమిటి అంటే, మొదటిది బ్రహ్మయజ్ఞం, రెండవది దైవయజ్ఞము అంట. మూడవది పితృయజ్ఞం అని పేరు. 4వది అతిథి యజ్ఞము. 5వది భూతయజ్ఞము, లేక దాన్ని బలి వైశ్వదేవము అని కూడా అంటారు. ఇవి గృహస్థులు నిత్యము ఆచరించి ఆ తర్వాత గృహ యజమాని భోజనం చేయాలి అనేది మన పూర్వులు మంచి మనుషుని జీవితానికి ఒక పద్ధతి పెట్టారు. బ్రహ్మయజ్ఞం అంటే, బ్రహ్మ అంటే పరమేశ్వరుడు అని అర్థం, భగవంతుడు అన్నమాట. సృష్టి స్థితి లయములు చేసేటువంటి మహాతత్వం, దాన్ని బ్రహ్మ అంట. బ్రహ్మ అంటే ఇంకొక అర్థం ఏంటి అంటే వేద. బ్రహ్మ అంటే పరమేశ్వరుడు, బ్రహ్మ అంటే వేదం. వీటికి సంబంధించిన పనులు మొదట చెయ్యాలి మనం, దాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని
ఏకాంతంగా కూర్చుని భగవంతుని ధ్యానం చేయాలి, వేదమంత్రాలతో ధ్యానం చేయాలి. దానికి బ్రహ్మయజ్ఞం అని పేరు. ఇది నేను మీకు చెప్పడానికి రోజు ప్రయత్నం చేశా, కానీ మీకు అవసరం ఉన్నట్టుగా కనపడదు. ఇవి మనకు అలవాటు లేకుండా పోయాయి. మీ దోషం కూడా ఏమీ లేదు. ఇద్దరు భారతదేశంలో వర్ణానాం బ్రాహ్మణ గురువు అని అన్ని వర్ణముల వారికి బ్రాహ్మణుడు గురువు అని పెట్టుకున్నాడు. అతడు ఈ పంచమహాయజ్ఞాలు తాను చేస్తూ తక్కిన వర్ణాల వారికి అందరికీ, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు అందరికీ నేర్పాలి. అతని బాధ్యత. అందుకే తాను గురువు అని చెప్పుకుంటున్నాడు. గురువు అయినటువంటి వాడు శిష్యులకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వారికి జ్ఞానం కలిగించి వారిని మంచి మార్గంలో నడపాలి. అట్లా పూర్వకాలంలో చేస్తూ ఉండేవారు. తర్వాత బ్రాహ్మణులు ఆ పనులు చేయటం మానుకుని దేశాన్ని అజ్ఞానంలో పనిచేశారు. అందువల్లనే ఇప్పుడు మీకు నేను ఎంత చెప్పినా ఎక్కడం లేకుండా ఏదో చెబుతున్నాడు, వింటున్నా. ఏదో ఉంది ఇక్కడి నుంచో వచ్చారు పెద్ద మనిషి చెబుతున్నాడని మీరు 10 మంది దయచేసి వచ్చి వింటున్నారు. మీరు 10 మంది రాకపోతే నేను హరిగపడి ఉండేవాడిని. మరి సినిమాకు నేను ఒకటే చెప్పానండి, నన్ను అవస్థ పెడతాను. అయ్యో చాలా మంది వినబోతున్నారండి అని నాకు తెలుసు. ఎట్లాగో అట్లా మనం ఇక్కడ పట్టుకు రావడానికి ఈయన చెప్పినటువంటి మాటలు ఉన్న ఊళ్ళు ఉన్నాయి. దగ్గరలో కూడా జనం ఉన్నారు. ఎవరు ఉంటారు చెప్పండి? మంచి వినేవాడు ఎవడు లేవు. వ్యాస మహర్షి ఒకసారి అన్నట్ట, ఊర్ధ్వబాహురు విరవం ఏష. అలా చేతులెట్టి నేను పెద్దగా కేకలు పెడుతున్నాను అన్నాడు. ఏమిటా నువ్వు కేకలు పెట్టేది అంటే, నేను కేకలు పెడుతున్నాను, నా మాట ఎవరు వినడం లేదన్నా. నచ కశ్చిత్ శృణోతు. నేను పెద్దగా చేతులెత్తి అరిచి చెబుతున్నా కూడా నా మాట ఎవరు వినడం లేదన్నా. ఊర్ధ్వబాహురు విరవమేష నచ కశ్చిత్ శృణోతు. ఒక్కడు కూడా వినడం లేదు. ఎవరో ప్రక్కన ఉన్న మనిషి, అయ్యా నువ్వు చెప్పేదేమిటి అని అడిగా. అంటే ఏం లేదు, నేను చెబుతున్నది ధర్మాదర్థశ్చ కామశ్చ తస్మాత్ ధర్మం సమాచార. ధర్మం వల్ల అర్థకామాలు సిద్ధిస్తాయినైనా, అందువల్ల నువ్వు ధర్మం ఆచరించమని చెబితే ఒక్కడు వినడం లేదన్నాడు. ఎప్పుడో 5,000 సంవత్సరాలకు పూర్వం చెప్పిన మాట. అప్పటికీ ఈ దేశంలో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలుసుకోవాలి. మనం మనుష్యులమైనందుకు ధర్మం ఆచరించాలి అనేది ఈ దేశంలో లేకుండా పోయి, ఆ తర్వాత ముఖ్యంగా బ్రాహ్మణులు వాళ్ళే చెడిపోయినారు. అన్ని వర్ణాలకి మేము గురువులమై మీకు అన్ని బోధిస్తామని చెప్పిన వాళ్ళే చెడిపోయినారు. వాళ్ళే చేయడం మానేసేశారు. తక్కిన వాళ్ళు కూడా చెప్తారు. చెప్పకపోవడం చేత ఇప్పుడు తక్కిన వర్ణాల వాళ్ళు క్షత్రియులు ఉన్నారు. మన దేశంలో క్షత్రియుల సంఖ్య చాలా తక్కువ. క్షత్రియులు అంటే రాజులు, దేశం కొరకు ప్రాణాలు అర్పించేవాళ్ళు. ఈ దేశాన్ని ఎవరన్నా ఆక్రమిస్తుంటే దాన్ని సహించేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు క్షత్రియులు అనబడేవారు. ఇప్పుడు ఎవరు లేరు. ఉత్తర దేశంలో ఉన్నారు క్షత్రియులు అనేవాళ్ళు, రాజులు. ఇక్కడ మన దేశంలోనూ ఉన్నారు, కానీ వాళ్ళు భట్రాలు లేరు, రాజులు తక్కువ. ఎక్కడున్నా కొద్దిమంది అక్కడక్కడ ఉన్నారు. కానీ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఆ క్షాత్రం, ఆ శౌర్యం, ధైర్యం అవేం లేవు వాళ్ళు. ఇప్పుడు క్షాత్రం ఏమిటి అంటే ఏదో బుద్ధేలను కోల రూపప్రాయం సంపుకు తినడం వరకు మాత్రమే వాళ్ళు మిగిలింది వాళ్ళ దగ్గర. దేశాన్ని ఎవరైనా
శత్రువులు వచ్చి ఆక్రమిస్తుంటే వాళ్ళని అడ్డగించి పోరాడే శక్తి సామర్థ్యం ఇప్పుడు క్షత్రియులు లేకుండా పోయింది. ఆ తర్వాత వైశ్యులు ఉన్నారు. వైశ్యులు ఏదో వ్యాపారం చేసుకుని బ్రతకడం మాత్రమే మిగిలింది. వైశ్యులు వేదాలు చదువుకోవాలి, తాము తన కులం వాళ్ళకి వేదాలు చెప్పుకోవాలి, యజ్ఞాలు చెయ్యాలి, ఆ తన కులం వారి చేత యజ్ఞాలు చేయించాలి. అటువంటి పనులన్నీ పోయినాయి. వైశ్యులు కేవలం కొంతమంది ఏదో యజ్ఞోపవేతం వేసుకుంటారు. ఆ బ్రాహ్మణులు వారికి యజ్ఞోపవేతం వేస్తారు, గాయత్రి మంత్రం చెప్పాలి. నేను ఈ మధ్య ఒక ఊరు పెట్టా. ఎక్కడకు అది తెలంగాణలోనే పేరు మర్చిపోతుంది. వాళ్ళు పిలిస్తే కామారెడ్డి కామారెడ్డి తాలూకా కామారెడ్డి తాలూకా కామారెడ్డి తాలూకా కామారెడ్డి పేరు మర్చిపోతున్నా. అక్కడ నేను ఇట్లాగే చెబుతూ ఉంటే ఒక వైశ్యుడు వచ్చాడు ఆ ఊరే పక్క. అతనేదో తను చదువుకున్నాను అని అనుకున్నాను. గన్నవరం అనే ఊరు నరసరాపేటకి 5-6 మైళ్ళ దూరం జరుగుతుంది. ఒక గ్రామం అంటారు. ఆ ఊళ్ళో పక్కన వాళ్ళు ఉన్నారు. వైశ్యుడు ఒక వెళ్తాడు. బ్రాహ్మణులు ఉన్నట్టే లేదు. ఒక కుటుంబం ఏదో ఉన్నది కాదు. ఆయన చదువుకున్నవాడు ఉండేవాడు, ఆయన చనిపోయినాడు. అతని దగ్గర చదువుకున్నవాడు ఒక వైశ్యుడు ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటాయి. కళ్ళు బాగా కనపడటం లేదు, మనిషి బాగానే ఉన్నారు. కానీ ఆయన నేనేదో చెబుతుంటే వినడానికే వచ్చాను. వచ్చి నేను చెప్తూ ఉంటేనే మధ్యలోనే కొంచెం అవిధేయతగానే, అయా గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవతే ఎవరు అన్నాడు. కళ్ళు మూసుకుని గుడ్డివాడు వచ్చి రావటం నాకున్న వస్తుంది. నువ్వు వినడానికి వచ్చావా లేకపోతే ఏదో గుడ్డి ప్రశ్న వేయడానికి వచ్చావా అన్నాను. ప్రశ్న కాదండి, తెలుసుకోవా అన్నాడు. మరి కూర్చుని ముందు నేను ఏం చెబుతున్నానో అది గ్రహించి అవకాశం దొరికినప్పుడు అడగాలి. వచ్చి రావడంలోనే అయ్యా గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు అని ప్రశ్న వేస్తున్నావే, తెలుసుకునే లక్షణం కాదన్నాడు. కాదండి, నేను తెలుసుకోవాలి. అయితే కూర్చొని నేను చెప్పేది విను. మొన్న రోజు మాట్లాడారు చూడండి మధ్యలో అనవసరంగా అట్లా. నేను చెప్పేది విను, తర్వాత అవకాశం తీసుకుని నేను అడగమంటానా అడగవద్దన్నా అలాగే అట్లాగే అని కూర్చున్నాను. సరే నేను చెప్పవలసింది అయితే చెప్పిన తర్వాత నేను అడిగా, ఏమిటి నీకు ఏం కావాలో చెప్పవయ్యా అన్న. మీరు ఎవరు అని నేను అడిగాను. మేము వైశ్యులం అన్నా. మంచి పని. మరి నీకు యజ్ఞోపవేతం చేశారా అన్న. ఉపనయనం చేసుకున్నారా అంటే చేసుకున్నానండి. మీకు గురువు గారు అంటే ఇక్కడే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు, వారు మాకు గురువు గారు, వారు ఉపనయనం చేశారు మాకు. మరి ఉపనయనం చేస్తే నీకు గాయత్రి మంత్రం చెప్పారా అన్నా. అంటే స్వామి నాకు వైశ్య గాయత్రి అని చెప్పారండి అన్న. అంటే అన్న గాయత్రిలో వైశ్య గాయత్రి, క్షత్రియ గాయత్రి, శూద్ర గాయత్రి, చండాల గాయత్రి, పంచమ గాయత్రి అని ఏమన్నా ఉంటుంది గాయత్రి అని నేను అడిగాను. మా గురువులు అట్లాగే చెప్తారండి, మాకు వైశ్య గాయత్రి చెప్తారు, బ్రహ్మ గాయత్రి చెప్పరు అన్నా. అంటే నేను నీకు బ్రహ్మగాయత్రి కూడా ఒకటి ఉన్నదని, వైశ్య గాయత్రి ఇంకోటి ఉన్నదని ఇక్కడ తెలుసు కదా, మరి నీకు బ్రహ్మగాయత్రి ఎందుకు చెప్పలేదు అన్నా.
మాకు అట్లాగేనండి, మా తండ్రి గారికి మా తాతగారికి కూడా అంతే, మాకు వైశ్య గాయత్రి చెప్తారు కానీ బ్రహ్మగాయత్రి చెప్పరు అన్నాడు. అయితే మీ గురువు నిన్ను మోసం చేశాడయ్యా అన్నాడు. అదేమిటండి, మా గురువులు మమ్మల్ని ఎట్లా మోసం చేస్తారు? మా తండ్రి తాతలు అట్లాగే చెప్పుకున్నారు, మేము అట్లాగే చెప్పుకున్నాం, వారికి అట్లా చెబుతూ వచ్చారు, ఇందులో మోసం ఏమిటి అన్నా. అంటే నేను చెప్పాను, చూడు, పురాణ పద్ధతిని అనుసరించిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళిద్దరికి ముగ్గురికి కూడా ఉపనయనాధికారం ఉన్నది. అంటే ముగ్గురికి ఒడుగు చేసుకోవచ్చు, వేదం చదవవచ్చు అని శాస్త్రం ఏమో ఉన్నది కదా అన్నా. ఉన్నది అన్నాడు. అయినప్పుడు నువ్వు వైశ్యుడవు కదా, నీకు ఉపనయనాధికారం ఉన్నది, యజ్ఞోపవేతం మెడలో వేశారు, బాగానే ఉంది. అయినప్పుడు వేదమంత్రం ఎందుకు చెప్పలేదు?